హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. నేనైతే ఈరోజు రోటి గోంగూర పచ్చడి చేయిస్తున్నాను మా అమ్మతోటి. మా అమ్మ చేతికి గోంగూర పచ్చడి చాలా బాగా చేస్తుంది, చాలా బాగుంటుంది. పైగా విలేజ్లో కదా అండి, ఇంకా చాలా బాగా కుదురుతుంది అనమాట. మనం ఏం చేస్తామంటే గబగబా వేయించేసుకొని మిక్సీలో పట్టుకొని తిప్పేసుకొని తినేస్తాము. అది వేరే టేస్ట్, అంత టేస్ట్ అయితే ఉండదు. బట్ ఇక్కడైతే నేను రోట్లో వేసుకుంటాము. వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నేను రోట్లో ఏదో ఒక పచ్చడి చేయిస్తాను. మా అమ్మ దగ్గర మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది రోట్లో వేసుకున్న పచ్చడి. గోంగూర పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అంత సింపుల్గా జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా టేస్ట్ వచ్చేలాగా చాలా బాగా చేయిస్తారు మా అమ్మ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చూడండి, నేనైతే ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఒక 3 కట్టలు తీసుకున్నాను అనమాట. దాన్ని అయితే శుభ్రంగా కడిగి మంచిగా మంచం వేసి, ఆ మంచం పైన ఒక టవల్ వేసి గోంగూర వేసి ఎండబెట్టాను. ఎందుకంటే వాటర్ తడి లేకుండా ఎండిపోయేలాగా. తర్వాత వేయించింది మా అమ్మ, నూనె వేసి మంచిగా వేయించింది. అంతకన్నా ముందు మిరపకాయలు వేయించింది, తర్వాత గోంగూర వేయించింది అన్నమాట. ఇక్కడ చూడండి, రోట్లో వేసుకుని మిక్సీ ఉంది ఇంట్లో, అయినా సరే వద్దు అని చెప్పేసి మేము రోట్లో వేసి ఒక్క గింజ మస్తు, మేము ఇప్పుడు నూరే కాయలు ఉన్నాయి చూడండి, తేజ మిరపకాయలు అంటారు. అవి అయితే మస్తు గింజలు ఉంటాయండి, చాలా గింజలు ఉంటాయి ఒక్క కాయ. ఆ గింజలన్నీ నలిగేంత వరకు చాలా మెత్తగా నూరింది మా అమ్మ అయితే. సరే, అలా నూరిన తర్వాత ఇందులోనే ఎల్లిపాయలు వేసి దంచుతుంది చూడండి. ఈ విధంగా ఎల్లిపాయలు వేసి దంచుకున్నాక అందులో చింతపండు జీలకర్ర వేసి కూడా మనం తినేయచ్చు. బాగుంటుంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రోట్లో నూరిన పచ్చడి కదా అది. పచ్చడి అయితే పక్కన పెట్టేసింది. ఇక్కడ జీలకర్ర ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసాము. తర్వాత సాల్ట్ అనమాట, రాక్ సాల్ట్ అంటారు కదా, ఏమంటారు, రాళ్ళుప్పు, కల్లుప్పు అంటారు, మేమైతే కల్లుప్పు అంటాం దీన్ని. సరే, ఈ కల్లుప్పు వేసుకొని మంచిగా ఇందులోనే దంచుతుంది అనమాట. చూడండి, జీలకర్ర, ఎల్లిపాయలు, నెక్స్ట్ ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇక ఉడికించిన గోంగూర, నూనెలో వేయించింది గోంగూర మంచిగా ఉడకాలి అండి. ఇది ఆయిల్లోనే బాగా ఉడకాలి అనమాట. గోంగూర పచ్చళ్ళలో గోంగూర అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా అండి. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అసలు. ఎంత నాన్ వెజ్ రోజు తినే వాళ్ళైనా గోంగూర పచ్చడి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంత బాగుంటుంది అన్నమాట. అది ఊరుతున్న కొద్దీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒక్క రోజులో అయిపోయేంత పచ్చడి అయితే చేయం కదా, ఒక 2-3 డేస్ వరకు వచ్చేంత పచ్చడి అయితే చేస్తాము అనమాట. అది ఒకరోజు నెక్స్ట్ డే అలా ఊరుతుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే చూడండి, ఇలా చూస్తుంటే చూడాలనిపిస్తుంది నాకైతే. రోడ్లు వేసి నూరుతుంటే మేము చిన్నప్పటి నుంచి ఇట్లానే. ఈ మధ్యలో మిక్సీలు, గ్రైండర్లు అవి వచ్చినాయి, కానీ చిన్నప్పటి నుంచి కూడా రోట్లో వేసుకున్న పచ్చడి తినేవాళ్ళం అండి, చాలా బాగుంటుంది. ఇక పచ్చళ్ళు కూరలు సేమ్ అన్నమాట. నాన్ వెజ్ కూడా అంతే. అంటే ఎట్లా అంటే రోజు పచ్చడే కాదు, రోజు నాన్ వెజ్ కాదు, రోజు వెజిటేబుల్స్ కర్రీస్ కాదు, కానీ పచ్చడి కొన్ని రోజులు అంటే ఇట్లా అన్నీ కూడా ఈక్వల్గా చూస్తాం మేము. నాన్ వెజ్ అయినా వేటికి ప్రిఫరెన్స్ ఇవ్వమనేది నేను చెప్తున్నాను. చూడండి, చిన్నప్పటి నుంచి కూడా మేము ఇట్లా పచ్చళ్ళు వేసుకొని తినేవాళ్ళం, బాగుంటుంది పచ్చడి. చూడండి, గోంగూర మంచిగా మెదిగిన తర్వాత ఎల్లిపాయ ముద్ద కారం ఉంది చూడండి, ఆ కారం అయితే ఇందులో వేసేసుకొని మంచిగా రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా రోకలు తీసుకొని మస్తు నూరుతుంది మా అమ్మ అయితే. ఒక 1/2 అవర్ టైం పట్టిందండి. 5 నిమిషాలు మిక్సీలో వేస్తే పోతుంది, బట్ వద్దని చెప్పేసి మేము రోట్లో దంచుతున్నాము. ఇదే గోంగూర పచ్చడి రోట్లో ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఉప్పు వేసినాము, జీలకర్ర వేసినాము, ఎల్లిపాయలు వేసినాము, గోంగూర వేసినాము, ఎండుమిర్చి వేసినాము. ఇక రోట్లో వేసి మెత్తగా, మరీ మెత్తగా అంటే పేస్ట్ లాగా కాదు కానీ ఇక గ్రైండ్ చేస్తుంది మా అమ్మ మంచిగా రోకలతోటి. చూడండి, మంచి ఎక్సర్సైజ్ అండి, ఇది ఒక ఎక్సర్సైజ్ చేతులకి. బాగా మిక్స్ అయ్యేలాగా అన్ని వైపులా కూడా మంచిగా ఈవెన్గా నూరుతుంది. ఇలా నూరుకుంటే ఇక పచ్చడి అనేది ఇక అంతా మిక్స్ అయ్యి బాగుంటుంది. గోంగూర పచ్చడి నూరుతున్న భలే స్మెల్ వస్తుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఎందులో బాగుంటుంది. రొట్టెలు, పూరీలు, చపాతీ, దోశ వీటిలో ఏటిలోకి బాగుంటుందో, వేడి అన్నంలోకే బాగుంటుంది. చల్లన్నంలో వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది, కానీ అన్నంలోకే బాగుంటుంది. ఎనివే చూసారు కదా, నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది పచ్చడి. వేడి వేడి అన్నం వేసుకొని పచ్చడి కాగానే నేనైతే హ్యాపీగా తినేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారండి. ఇంకా
ఇంకా ఈ పచ్చడి కొరకు వెయిటింగ్ అనమాట. ఎప్పుడవుతుందా అని చెప్పేసి. ఓకే, అయిపోయింది. అయితే తినేస్తాము మేము ఇప్పుడు. ఇంకా చూడండి, మా అమ్మ అయితే కొంచెం కూడా లేకుండా చేతితో చేస్తుంది. ఇందులో అన్నం వేసుకుని కూడా తినేయచ్చు, కానీ ఇక మరి అంత దారుణం ఎందుకని చెప్పేసి అదే ప్లేట్లో వేసుకున్నాను అన్నము. చూసారు కదండి, అన్నం వేసుకొని తినేస్తాము. గోంగూర పచ్చడి 2-3 డేస్ వరకు ఖరాబ్ అవ్వదు. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.